హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు 2 శుభవార్తలు రావడం జరిగింది. సో ఆ 2 శుభవార్తలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం నుండి భారీ శుభవార్త వచ్చేసింది. ప్రతి మహిళకు 2 చీరల పంపిణీ ప్రారంభమయ్యింది. ఒక్కొక్క చీరకు 800 రూపాయల విలువ, అంటే ఒక మహిళకు మొత్తం 1600 రూపాయల చీరల లబ్ధి. గ్రామీణ ప్రాంతంలో సెర్ఫ్ అధికారులు, పట్టణాల్లో మెప్మా అధికారులు, కలెక్టర్ పర్యవేక్షణలో చీరల పంపిణీ జరుగుతుంది. వీటితో పాటు 18 నుండి 55 ఏళ్ల మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఇవ్వబడే పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇది ఏడాదికి 30,000 రూపాయలు ఉంటుంది. దీనికోసం మహిళకు రేషన్ కార్డు, ఆధారు, బ్యాంక్ ఖాతా ఉండాలి. మరియు ఎవరైనా పెన్షన్ పొందుతున్నా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈ పథకం వర్తించదు. చీరల పంపిణీ తర్వాత ఈ 2500 రూపాయలు ప్రతి నెల నేరుగా ఖాతాల్లో వస్తుంది. మీరు ఖాతా, ఆధారు, ఫోన్ నెంబరు లింక్ అయినట్లు ఖచ్చితంగా చూసుకోవాలి. లింక్ అని ఖాతాకు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచి కనెక్ట్ చేయాలి. ఈ 2 పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలకు పైగా మహిళలకు లబ్ధి కలిగిస్తాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.